వస్తుంటాయి. అంతేకాకుండా ఇంకా 20 కోట్లు వింత వింత తమాషాలతో పాటు పసిరిబొమ్మల పాటలు కూడా పాడతాయి నాయనా. పసిరిబొమ్మ పాటల తర్వాత పాడుకుందాము. చెప్పండి, కంటిన్యూ చేయండి. అంతేకాకుండా ఇంకా 20 ఎట్లాంటి వాడు అన్నయ్య చెప్తాడు విను. బాగానే తెలుసుకుంటాను కానీ మా కుర్రోళ్ళు రైసులో ఉన్నాయి, సీకుతారేటే. మా కుర్రోళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంది ఐస్. అలా మా పెద్ద దగ్గర పెద్దది ఉంది ఐస్, సీకుతావేటే. మట్టి మరి పట్టణ నా కొడుక మరి తీసిగలను. ఎంతో ఉందండి బలము బలము. అసలైపోయింది కాదు అసలే భోజనం లేక పడిపోతే ఇంకేం పట్టేస్తున్నాడు. నాకు తెలిసి అమ్మవారు సంబరం అంటే పచ్చళ్ళు చేయరు, ఈ పచ్చళ్ళు సరిపోతుంది. సరేగానమ్మా అయితే బాగా పల్లె దిక్కుమాలాడు. నువ్వు నడుతుంటే ముందుకెళ్తాను, నువ్వు నడుస్తుంటే ముందుకెళ్తావు. ఎవరైనా నడిస్తే ముందుకే వెళ్తారు. నీకు విషయం తెలుసా? మనిద్దరం కొట్టుకుంటున్నాం కానీ కొట్టుకుంటున్నాం కానీ మీ నాన్న మా నాన్న చిన్నప్పటి నుంచి నీకు తెలీదా? మీ నాన్న మా నాన్న చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి ఇద్దరు మగోలే. ఇద్దరు మగోలే, పుట్టినప్పటి నుంచి మగోలే. నీతో వేసే పరిమాణ వాళ్ళకి ఇంకా ఒట్లు ఒకటి అయినా ఇంకేమైనా ఉందా? ఇంకోన్నది తర్వాత చెప్పు. ఆ మాయావిన మరాఠీ వాడు వాడి కోట ద్వారా జై దుర్గ మహంకాళి అంటే తలుపులు తెరుచుకుంటాయి, అన్ని హస్తికడు 2 తలుపులు మూసుకుంటాయి. ఈ రహస్యం పక్కలోనే తప్పు పనులు ఎవరికి తెలియదు. నీకు తెలుసా బావా? నువ్వు కళ్ళ తెరెట్టావు, రెడ్సోత్తరం అర్థం అవట్లేదు. బావా పచ్చబట్టు కొట్టించారు బావా, పారు పరకిచ్చి పొడిపించారు బావా. ఎవరికి తెలీదు. అవును, మా గురుగారు చెప్పారు. పేరు పోతే మా కుర్రాలు ఎంతమంది వచ్చారు చూసినావా? వేషం వేయకుండా స్టేజ్ ఎవరైనా ఎక్కుతారండి? ఇరిగిపోద్ది మళ్ళా, ఎక్కడ పడిపోతాయి. ఆ పొట్లో సామాన్లు అట్టిల్లు అమ్మా నువ్వు దగ్గరికి వచ్చేసరికి నాకు లోపల ఏమనుకుంటుందిరా? గట్టిగా తెగిపోతారు వైబ్రేషన్ వచ్చేస్తాను. తెగిపోతారు కొనిరా దగ్గరికి రండి. బావా
రావా రావా నువ్వు స్టేజ్ దిగినంత వరకు తోస్తుండు. నీకు నచ్చిన సార్ తోసుకో. లాస్ట్ ఒకసారి నాకు ఛాన్స్ ఇచ్చి తోసా ఎంతమంది ఉన్నారు చూసారు నా తరపు. ఎవరికోసం వచ్చారు వాళ్ళు ఎవరికోసం వచ్చారు మీకోసం వచ్చారు. మీరు చూపెడతారని వచ్చారు. టాలెంట్ అమ్మా, ఆ టాలెంట్ కోసమే వాళ్ళు ఇచ్చారు మా కుర్రాడు. మా తమ్ముడు చూసినావా మీద నోటి కింద నోటి ఎత్తున్నాడు చెయ్యి. ఏది ఒక్కసారి మా కుర్రోళ్ళ మీద మీ కుర్రోళ్ళకి బైక్ కావాలండి, పల్సర్ బైక్. ఆ బైక్ ఇచ్చి ప్రమాది తమ్ము నీకే ఖర్చుగా థియేటర్ ఉండదు. ఆలో అన్ని పెట్టుకుంటా పర్వాలేదు. నువ్వు బైక్ తెచ్చుకోవాలి పని అయిపోతుంది. ఆ బైక్ తెచ్చుకోవాలి పని అయిపోతుంది. పల్సర్ బైక్
గాలకి ఇష్టాలు మరి ఫ్యాన్లు అక్కర్లే మీ ఇద్దరు లంగాలు ఉన్నాయి బాగా ఊపుతా చాలా గాలి వస్తుంది భలే ఊపినారమ్మా అదే డ్యాన్స్ ఊపినారంట నీకు చేతగాక ఊతలేక పక్కకి వెళ్ళిపోతే మేము ఊపుకుంటున్నాం మాకు చేత అయితే మేము చేస్తాం ఏం చేస్తాం మేమెందుకు చేస్తాం మాకు మీరెందుకు చేస్తాం ఏం చేశారు ఒళ్ళుకి దగ్గర పెట్టుకుని చెప్పు పగులుతు నీ అద్ద అడ్డ అడ్డ పగిలిపోగలవు ఇక తర్వాత ఏం చెప్పి పోమ్మాయి కావాలా ఇలాంటి కాకుండా ఒకనాడు మత్తుగా త్రాగి చిత్తుగా ముస్తాబయ్యి తన ఒంపుడుగా తన గాండ సంఘం పిలిచి నాట్యం చేయమన్నాడు ఆంధ్రక సంఘం నాట్యం చేస్తూ మించినంత గతి లోపల ముచ్చట కలిపే మోహనాగి ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించాడు అందగత్తి అంటాను మా ఆవిడ ఉండదేంటి మా ఆవిడ అందము చెప్పాలి ఆవిడ అందం గురించి చెప్తే చెప్పాలి ఇటేరుతారో అటేరుతారో అలాగే ఆగిపోతారు ఎక్కడో అక్కడ అవునా చెప్పు అమ్మాయి మా ఆవిడ అందము కర్రీ ఊపు కర్రీ రూపు ఎర్రి చూపు పన్ను లొట్ట కాదు సొట్ట నోట్లో మనం కడ చొట్ట ఆవకాజాడి అంత పొట్ట నెత్తిని పెద్ద బొట్ట మా ఆవిడ పేరు మని అన్నూరు పెట్టుని దాన్ని చేసుకుంటే పట్టింది నాకు ఈ శని ఊరూరు తిరగమని చెప్పింది నాకు ఈ పని ఏం పని పొరకాట పని ఆడుతున్నాం కదరా అమ్మాయి ఇంకా మా ఆవిడ అంద సందాలు చెప్పాలి మరి చెప్పాలి వస్తాను కాస్క వేస్తా ఆ పకీరువాడు ఒక నడమత్తిగా త్రాగి చిత్తగా ముస్తాబయ్యి తన ఉమ్మడికిద్దరు గాన సంఘాలు పిలిచి నాట్యం చేయమన్నాడు. నాట్యం చేస్తూ ఓరి పకీరు నన్ను మించిన గతి
మీ పాత వాళ్ళు వస్తారేంటి వస్తారా నువ్వు రమ్మంటారు నేను కను కొట్టని చెప్తాను వచ్చి పడిపోతా బాగా సిగ్గులు అన్నీ ఉన్నాయి మీరు ఎక్కడ పెడతారు వచ్చి మీ ఆడవాళ్ళ కంటే మీ ఆడవాళ్ళ కంటే సిగ్గు లబ్ధ సిగ్గు నెత్తులు ఏంటి అవి ఇవి ఏవి లేవు మాకు అన్ని ఉన్న సిస్టమేటిక్ ఉంటాం మాకు ఎప్పుడు అసలు అప్పుడే ఏదైతే అది ఇవన్నీ ఎందుకు మా మగోలు గొప్ప చెప్పాం కాదు మీ ఆడలేదు గొప్ప హలో మీ మగవాళ్ళు గొప్ప అంటున్నావు ఇందాకే చెప్పాను మా ఆడవాళ్ళు లేకపోతే దిక్కులేదురా దిక్కుమాలాడని మీ మగవాళ్ళు 1వ రకం 2వ రకం 3వ రకం 4వ రకం కడిగేసి కాలేసి దంచేసి పులుసు ఎట్టుతాం అది లాస్ట్ కి చెప్పుదు కానీ పులుసు ఎట్టిద్దు కానీ ఇప్పుడు ఎలాగే అక్కడ పులుసు అయిపోయింది పులుసు ఎట్టిద్దు కానీ అమ్మా కానీ ముందు సంతానం కలిగి చెప్పు ఈ విధంగా ఆ సంగు నన్ను మించినంత గతి లోకంలో వచ్చి కలిపే మోహనాన్ని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించేసరికి పకీరానికి కోపం వచ్చి కాపాని పిలిచి సంగమించినంత గతి లోకంలో ముచ్చట కలిపే మోహనాన్ని ఎక్కడైనా ఉందా అని అడిగాడు అందుకు కాపాలి మరాఠీ ఈ విధంగా చెప్తున్నాడు ఓరి పకీరు ఇతనికి ఈశాన్య దిక్కున పానగండి అనే పట్టణం ఉన్నది ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు అతనికి 7 కుమారులు కలరు కడపడి వాడి కార్యవర్తి రాజు అతని భార్య సుందరలావణ్యసీమ భారనగమ్మ దివ్యకాంతులు ధిక్కరించే దివ్యేంద్రుని చిన్న రంగుల కించబడి చెక్కిరువాని 7 గంధర్వ నారీ రత్నములు తనపట్టు చుక్క నాటి భువనైక సుందర జీవిత గాథను చెబుతాను విని మరాఠీ అంటూ ఆ కాపాలి మరాఠీ వెంట ఏ విధంగా చెప్తున్నాడు అన్నయ్య చెప్తాడు విను పట్టణాన్ని పరిపాలించే రాజు నవాభోజరాజు అతని భార్య భూలక్ష్మీదేవి ఎన్ని నవ్వులను వచ్చినా ప్రజలకు ఏ కొరత లేకుండా అన్న బిడ్డలవలే చక్కగా పరిపాలిస్తున్నారు ఆ భూచక్రపట్నాన్ని నవాభోజరాజు ప్రజలకు ఏ కొరత లేకుండా చక్కగా పరిపాలిస్తున్నారు ఇలా ఉండగా ఆ భూలక్ష్మీదేవికి ఎన్ని నవ్వులను వచ్చినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజల పురస్కారాలు చేసినా ఎన్ని జాతరలు జరిపించినా ఎన్ని బావులు తవ్వించినా సంతానం మాత్రం కలగలేదు నాయన. ఎంత పని చేసినావమ్మా సంతాన భాగ్యం లేకపోతే భూలక్ష్మీదేవి నా దగ్గర తీసుకురాను సంతానికి ముందు భూలక్ష్మీదేవి అంటే నేను తేలేదు కానీ మా చెల్లైకి పెళ్ళి 10 ఏళ్ళు అయ్యిందండి. ఎక్కడైనా ఇస్తారని డౌటా గురుగారు? నేను ఎంతవరకు సంతానం ముందు అక్కడ ఇచ్చారా కాకపోతే మీ చెల్లిని చూపెడతాను. ఎక్కడ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అదే కదా చెప్పండి నేను చెప్పేస్తాను చూడు. చెప్పండి. అమ్మాయి మనకు మొన్న మంగళ పడిన మంట కొట్టిన బంగారు దానికి మక్కలు చెప్పిన మందేస్తే నన్న సాంబార్ సంత కట్టిన సాగలు దానికి కొడుకు పుట్టాడు. అబ్బా ఎంత పవర్ అండి మీ మందు. అర్థమైందా? మనకు మొన్న రేపు తెల్లారి 5 మందిని చెప్పను. అలాగే గురుగారు
చెప్పండి. మందు కావాలంటే బులిచ్చిందే నా దగ్గర తీసుకురా. అలాగే గురుగారు. ఆ మందు ఎక్కడిచ్చానో ఎప్పుడు ఇచ్చానో ఎలాగిచ్చానో చెప్తాను కాసుకో. చెప్పండి. అమ్మాయి మండగమన్నా మండగ మంగళవారం మండ కొట్టిన మంగ దానికి మక్క సరిపోయిన మందేస్తే